ప్రత్యక్షంగా పనిచేసేటటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వివిధ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి అక్కడికి వస్తారు. వాళ్ళని అయితే గీతే ట్రాన్స్ఫర్ చేయగలరు, సస్పెండ్ చేయగలరు. డిస్మిస్ చేస్తే మళ్ళీ వాళ్ళు కోర్టుకి వెళ్తే సమస్య, సస్పెండ్ చేసినా మళ్ళీ ఆ తర్వాత నడుస్తుంది. కాబట్టి మనం చెప్పినట్టు నడవంటే వాళ్ళలో కొంతమంది లొంగిపోతారు, వాళ్ళ అవసరాల రీత్యా లేదా భయపడి కొంతమంది ఎదురు తిరుగుతుంటారు. కాబట్టి అట్లాంటి పరిస్థితులను కంట్రోల్ చేయడం కోసం కేరళలో కావచ్చు, బెంగాల్లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు ఒక కొత్త ఫార్ములా పెట్టారు. ప్రతి ఉద్యోగం దగ్గర, ప్రతి కార్యాలయంలో పార్టీకి సంబంధించిన ఒకడు ఉంటాడు. వాడికి జీతం లైక్ వాలంటీర్ లాగా జీతం ఇస్తుంటారు. అదే సందర్భంలో వాళ్ళకి సంబంధించి అక్కడ పంచాయతీ అంతా వాళ్ళే చేస్తుంటారు. ఇది దానికి సజీవ సాక్ష్యం. బెంగాల్లో ఆ మధ్యన ఒక హాస్పిటల్లో జరిగిపోయినటువంటి అత్యాచారం, ఆ చనిపోయినటువంటి ఆడపిల్లని చంపినటువంటి దుర్మార్గుడు ఎవరు? మమతా బెనర్జీ నియమించినటువంటి ప్రైవేట్ వ్యక్తి. అట్లాంటి వాళ్ళే ఇప్పుడు ఢిల్లీలో కూడా ఉన్నారు. ఆమ్ ఆద్మీ కూడా ఇట్లాంటి దరిద్రమే చేసిందట. కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈ విషయాన్ని కనిపెట్టింది. నాన్ గవర్నమెంట్ స్టాఫ్ ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీ చేత అపాయింట్ చేయబడారో వాళ్ళందరినీ ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే సందర్భంలో ఆప్ రూల్డ్ ఫర్ 13 years అండ్ కాంగ్రెస్ రూల్డ్ ఫర్ 15 years. దే రూయిన్ ఢిల్లీ అండ్ నౌ దే ఆర్ రైజింగ్ ఇష్యూస్ అగెన్స్ట్ అస్ ఇన్ జస్ట్ 1 day అంటూ ఇప్పుడు ఏదైతే ఈ ఉద్యోగులు తొలగించిన సందర్భంలో ఆమెను విమర్శిస్తే దానికి సమాధానంగా చెప్పుకొచ్చింది.